హాయ్ ఫ్రెండ్స్, నేను 2-3 రోజుల్లో ఒక వీడియో పెడతానని చెప్పాను కదా. ఈరోజు బఠానీ పులావ్ ఎలా చేయాలో చెప్తాను. అంటే అది నా స్టైల్లో ఎలా చేయాలో. చాలామంది చేస్తారు బఠానీ పులావ్, ఇది వేరే స్టైల్. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు పెట్టాను కదా, అలా ప్రిపరేషన్ ఒకటి చెప్తాను. నేను ఫస్ట్ ఏం చేయాలంటే టమాటాలను పెరుగు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. రైస్ మనం తీసుకున్న రైస్ కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పు పెట్టుకోవాలి, యాలకులు లవంగాలు దాల్చిన చెక్క నేను చెప్పిన కొలతల ప్రకారం తీసి పెట్టుకోండి. తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకుని ఈ 1/2 కిలో రైస్ ఉడకటానికి సరిపడే కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. పెట్టి సగం ఆయిల్ సగం నెయ్యి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఈ వేసిన మసాలా సామాన్ అంతా వేసేసి జీడిపప్పు కూడా వేసి వేపాలి. వేపిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం ఎర్రగా వేయాలి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది తీసి అది కూడా వేసి వేపాలి. బాగా పచ్చివాసన, ఏదైనా పచ్చివాసన పోవాలి. అప్పుడు మనం తీసుకున్న బఠానీలు వేసి కొంచెం మగ్గబెట్టాలి. బఠానీలు మాత్రం ఫ్రోజన్ తీసుకుంటే బాగుంటాయి. ఫ్రోజన్ అయితే ఉడకబెట్టక్కర్లేదు, ఈజీగా మగ్గిపోతాయి నూనెలో. తర్వాత మనం తయారు చేసిన పేస్ట్ ఉంది కదా, బఠానీలు కొంచెం మగ్గగానే ఆ పేస్ట్ అందులో వేసేయాలి. ఏ పేస్ట్ అంటే టమాటాను పెరుగు కలిపిన పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయే వరకు, నూనె తేలే వరకు బాగా ఆయిల్లో మగ్గబెట్టాలి. నూనె ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు మనం రైస్ తీసుకున్న దానికి డబల్ ప్రపోర్షన్, 1కి 2 కానీ మీ రైస్ని బట్టి 1కి 1.5 కానీ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత సరిపడినంత ఉప్పు, కొంచెం 1/2 స్పూన్ మన గరం మసాలా తీసుకున్నాం అది వేయాలి. వేసి మూత పెట్టేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత ఏం చేయాలంటే మీరు బియ్యం వేయాలి. అందులో బియ్యం వేసే ముందు ఒక్కసారి ఉప్పు చూడాలి. సాల్ట్ టేస్ట్ ఏంటంటే సాల్టీగా ఉండాలి, కొంచెం చప్పగా ఉంటే ఇంకొంచెం సాల్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. రైస్ వేసి మూత పెట్టేసి వెయిట్ మాత్రం పెట్టకూడదు. బాగా హైలో స్టీమ్ వస్తున్నప్పుడు సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి 15 మినిట్స్ మీరు టైం చూసుకుని 15 మినిట్స్ అలాగే ఉంచి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి దానిపైన అప్పుడు వెయిట్ పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మీరు తీసి మెల్లిగా కలపాలి. కలిపేసి ఒక హాట్ ప్లేట్లో తీసుకోవాలి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది మీకు అన్నం. మీకు ఇది కానీ నచ్చితే మీరు చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు పెట్టండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి.